ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 60 అంశాల ఎజెండాపైన విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపైన కేబినెట్ దృష్టి సారించింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు గాను ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో చర్చించిన 39,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోసం రాష్ట్రంలో ఏదైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఏదైతే లక్ష్యం ఉందో ఈ ప్రభుత్వానికి, దాంట్లో భాగంగా ఈరోజు 39,436 కోట్ల 84 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలకి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వివిధ శాఖల్లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, I&I, IT టెన్నిటి మూలం కూడా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు SIBP ఆమోదించిన ప్రాజెక్టులు 260, పరిశ్రమలు వాణిజ్యం 80, ఇంధన శాఖ 69, IT ENC శాఖ 49, పర్యాటక శాఖ 41, ఆహార ప్రాసెసింగ్ 19, I&I 2, మొత్తం 9,36,246 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపడం జరిగింది. దీంట్లో దాదాపు 70-80% కమెంట్స్ కూడా చేయటం, యాక్టివిటీస్ కమెంట్స్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క విజయం. ఆమోదించిన యూనిట్స్ లో 9,62,202 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. వీటికి అదనంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఏదైతే ఇచ్చిందో DSCలో కానివ్వండి, తర్వాత మొన్నగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో కానివ్వండి, ఏదైతే ఉన్నో అవి అదనం అని చెప్పేసి కూడా తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో, సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే కాదు, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఆ సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించే సత్తా కూడా రాష్ట్రానికి ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మరి ఈ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం కష్టపడుతున్న చిత్తశుద్ధితో అని చెప్పేసి నేను మనవి చేస్తాను.